టైం అరౌండ్ 8:30 దాటేసింది. ఈ సమయంలో మహాభారతం చేసి క్యాట్ డివోషన్ ఛానల్ పెట్టాను. బట్ డివోషన్ ఛానల్ ఇది పెడుతున్నా 8:45 కన్నా సరే అప్లోడ్ చేస్తాను, లేదా 9 కన్నా అప్లోడ్ చేస్తాను. ఇది అప్లోడ్ చేశాక మహాభారతం పెడతాం. ఇప్పుడు తోడబుట్టినోడు ఉన్నాడు, అక్కకి కట్నం ఇచ్చి పెళ్లి చేయడం వాళ్ళ బాధ్యత. కన్నోళ్ళు ఉన్నారు, కట్నం ఇచ్చి పెళ్లి చేయడం వాళ్ళ బాధ్యత. నేను ఆడపిల్లలను అడుగుతూ ఉన్నా, మీరు వస్తువు కాదు, మీరు గుదిబండ కాదు. ఇప్పుడు అవతల వాడు ఎవడైతే ఉన్నాడో మిమ్మల్ని చేసుకునేటప్పుడు మీ గుణగణాలు చూసి వాడికంటూ మీ తోడు అవసరం ఉందనుకుంటే, వాడు మగపుటకే పుడితే మగోడే అయితే వాడి దగ్గర ఉన్న దాంతో ఇంకొక మనిషిని సంతోషం ఉంచొచ్చు అనుకుంటే మమ్మల్ని పెళ్లి చేసుకుంటాడు. కట్నం కోసం పెళ్లి చేసుకునేవాడు వాడు మనిషే కాదు. నేను కూడా కట్నం కోసం చేసుకుంటా, కానీ ఆ వచ్చే డబ్బుతో నేను బాగుపడతా. ఆ వచ్చే డబ్బు అనేది ఏదైతే ఉందో, ఇచ్చే డబ్బు అనేది ఏదైతే ఉందో వాళ్ళ దగ్గర ఉందో కొంత ఇస్తున్నారు అనుకుందాం. అలా అయితే ఓకే, అంతేగాని వాళ్ళు అప్పులు చేసి ఇచ్చేది నాకెందుకు, అండ్ ఇచ్చే డబ్బుతో నువ్వు బాగుపడదు, ఇచ్చే డబ్బు మాత్రం నాకు ఉపయోగపడేది అనుకుంటే ఇక నేనెందుకు? నాకు ఇంకా పెళ్లి కాలేదు బాబు, ఓకే, పెళ్లి చేసుకుని ఆలోచన ఇప్పట్లో లేదు. నేను మామూలుగా చెప్తున్నా. ఇప్పుడు మన హైదరాబాద్ అవుట్స్కర్ట్స్ జవహర్ నగర్ చెన్నాపురం పాపం నవీన్ అనే పిల్లాడు ఏదో చిన్నపాటి జాబ్ అదే చేసుకుంటున్నాడు. మమత అని ఒక అక్క ఉంది, ఆమెకి మొదట భర్తతో ఏదో అయినాయి, విడాకులు అయినాయి అట. ఇంకా తుర్కయానికి చెందినటువంటి బొమ్మరాజు కృష్ణ అనబడే వ్యక్తితో రెండో పెళ్లి చేశారు. ఆ పెళ్ళప్పుడు ఆల్రెడీ కొన్ని తులాల బంగారం ఇచ్చారు, వెండి ఇచ్చారు, డబ్బు కూడా ఇచ్చారట. అయితే ఇంకా డబ్బు కొంత బ్యాలెన్స్ ఉందట. దాంతో మొగుడు అత్తమామ వేధిస్తున్నారట ఏమని. ఇలా వేధిస్తున్నప్పుడు వీళ్ళు ఏదో చెప్పేస్తూ ఉన్నారు. దెన్ మొన్న వచ్చేసి ఏకంగా అక్క మమత, బావ, వాడి బావ కూడా అనకూడదు, బేవర్స్ కూడా అనకూడదు, కానీ వాడు వచ్చేసి ఏకంగా ఇతని దగ్గర నవీన్ దగ్గర కొండి ఏమని ఆమె చేత అనిపించారట. మరి ఆమె అందో వాళ్ళు అనిపించారో తెలియదు. కట్నం కూడా ఇవ్వటానికి చేతగాని వాళ్ళు నాకు ఎందుకు మరి పెళ్లి చేశారు, అతనికి ఇచ్చి నన్ను ఎందుకు పెళ్లి చేశారు అన్నట్టు. ఇక మరి ఈమె చెప్పిందో ఆ రాజా కృష్ణానా ఈమె భర్త అతను చెప్పాడు, కానీ బ్లాంక్ చెక్కుల మీద ఇతను సంతకం తీసుకొని వెళ్ళిపోయారంట. ఇతను ఏదో చిన్నపాటి ఉద్యోగం చేసుకున్నాడు నవీన్. వాళ్ళ అక్కకి రెండో పెళ్లి చేశారు, కట్నాలు ఇచ్చారు, ఇంకా డబ్బులు అయితే బ్యాలెన్స్ ఉందట. దానికోసం ఏకంగా ఒక బ్లాంక్ చెక్కుల మీద సంతకాలు తీసుకొని వెళ్ళిపోయారట. దాంతో అతను ఎంత మనోవేదన గురయ్యాడంటే, అతను పనిచేస్తున్న గోదాము ఉందా అక్కడ ఉరేసుకొని చనిపోయాడు. ఉరేసుకొని ఎక్కడ ఆత్మహత్య చేసుకున్నాడు. క్రాస్ చెక్ చేస్తున్నప్పుడు విషయం ఏదైనా తెలిసింది. పోలీసులకి నవీన్ కుటుంబ సభ్యులు కేసు పెట్టారు. విచారణ నడుస్తోంది. ఇవిడే మెయిన్ ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా? కట్నం కోసమే పెళ్లి చేసుకున్నాడు మగాడే కాదు, మనిషే కాదు. వచ్చే కట్నం అన్నది లేదా నీకు ఇచ్చే కట్నం అనేది అసలు వరకట్నం నిషేధం. ఆయన సార్ ఇస్తున్నారు బహుమతి అన్నట్టు. వాళ్ళు ఇచ్చేది ఎలా ఉండాలి? ఆడపిల్ల సైడ్ వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నదానిలో కొంత నీకు ఇవ్వాలి. మొత్తం నీ కూర్చితే అట్ట మొత్తం అప్పులు చేసిస్తే వాళ్ళెట్ట బతకాలి? అసలు నీకు చేతనైతే ఏంటి, నీకు చేతనైతే నువ్వు డబ్బు సంపాదించుకో, లేదు అనుకున్నప్పుడు ఆ అమ్మాయికి సంతోషంగా వాళ్ళు ఇచ్చే డబ్బుతో బతుకు. అంతేగాని బలవంతంగా వసూలు చేసేది, వాళ్ళు అప్పులు తీసుకొచ్చి నీకు ఆ పిల్లనిస్తే చేసుకోవటం ఎందుకు? ఆ బతుకు ఆ కుటుంబాన్ని నాశనం చేయటం కదా నువ్వు. ఈ కొంతమంది పెళ్ళిళ్ళు అవుతాయి, పెళ్ళిళ్ళు అయిన తర్వాత పుట్టింటి లాంఛనాలు, బొక్క భోషణం, అది ఇది, అవి పెట్టాలి ఇవి పెట్టాలి. ఏంది అది? జీవితాంతం అంటే అండగా ఉండాలిరా. జీవితాంతం ఇది ఒక షాపులా కాదు పుట్టిళ్ళు అంటే. ఆడలు కూడా చెబుతున్నా, కొంచెం బుర్రా బుద్ధి వాడండి. పుట్టిళ్ళు అంటే మీరు సంతోషం ఉండటానికి వచ్చేది తప్ప మీకు ఏది కంటే అది మొత్తం ఇచ్చేది కాదు. వాళ్ళ దగ్గర ఉంటే ఇస్తారు, తీసుకోండి, లేకపోతే సర్దుకుపోండి. లేదంటే మీ మొగుడుకో మీ అత్తమ్మ అర్థమయ్యేలాగా చెప్పండి. లేదంటే దాన్ని కుటుంబాన్ని వదిలిపెట్టేసేసి ఈ పుట్టింటి ఆదరణ చూపిస్తూ ఓకే, లేదంటే సొంతంగా బతికేసేయండి. ఏంటండి అసలు ఇది? పుట్టినోళ్ళని రాచి రంపాన పెడుతున్నారు కొంతమంది ఆడవాళ్ళు అయితే, అనకూడదు కానీ.